సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, వాక్యం అందించే ముందు మొదట ఒక విషయమై నన్ను మీరు క్షమించాలి. ఎంతోమంది బిడ్డలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి మీ కృతజ్ఞతాపూర్వకమైన కానుకలు, అర్పణలు ప్రభువుకు పంపిస్తున్నారు. నాకున్న అనుకూలతను బట్టి నేను ఎవరికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీకు కృతజ్ఞత నేను తెలియచేయలేకపోతున్నాను. దయచేసి ఈ విషయమై నన్ను అన్యథా భావించొద్దు. మీరు పంపిస్తున్న విలువైన కానుకలను బట్టి నా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మిమ్మును మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం మరో దివ్యమైన సందేశం ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. నిన్నటి దినాన తాను త్రవ్విన గుంటలో తానే పడతాడు, భయపడకండి. ఆ గుంట మీద దేవుడు ఏమి రాశాడో తెలుసా? ఆ వాక్యం మమ్మల్ని ఎంతో ఆదరించిందన్న, మమ్మల్ని పురికొల్పిందని ఎంతోమంది బిడ్డలు మీ కృతజ్ఞతను, మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు. అందుకు దేవునికి మహిమ. ఈరోజు విజయవాడకు దగ్గరలో ఈడ్పుగల్లు అనే స్థలంలో చివరి రోజు సభ. కుటుంబాలుగా కూడిరండి. ఈరోజు చివరి సభ. నిన్నటి దినం మహిమకరంగా ప్రభు జరిగించారు. అందుకై సమస్త ఘనతలు యేసయ్యకు కలుగునుగాక. లేఖనాల్లో నుంచి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. వృక్షము నరకబడిన యొడల అది చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. యేసు నామం పేరిట ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. భక్తుడి స్థలంలో అంటాడు, వృక్షము నరకబడిన యొడల, ఒక చెట్టు ఉంది, అది మొదలు వరకు నరకబడింది. నరకబడిన తర్వాత దాని వేర్లు ఎండిపోయాయి, దాని అడుగు మొద్దు చీకిపోయింది. చూసిన వాళ్ళంతా అంటున్నారు, పరే ఇక్కడ ఒకప్పుడు ఎంత పెద్ద చెట్టు ఉండేదో, ఇప్పుడు నరకబడిపోయిందిరా, మొద్దయిపోయిందిరా. అరే వేరు కూడా కుళ్ళిపోయిందిరా, దాని అడుగు భాగం అంతా చీకిపోయిందిరా. ఇక ఇది బ్రతకదు, బ్రతకటానికి అవకాశం లేదు, ఇది మరలా చిగురించదు, అయిపోయింది ఈ చెట్టు పని అని అందరూ అనుకుంటూ ఉంటుండగా ఆకాశపు వర్షాన్ని నేల మీద కొమ్మరింపు చేశాడు దయగల దేవుడు. ఆ నీరలా ప్రవహించుకుంటూ చీకిపోయిన మొద్దు కలిగి, కుళ్ళిపోయిన వేర్లు కలిగి, మోడుగా మిగిలిపోయిన ఆ మొద్దు దగ్గరికి, వేర్లు దగ్గరికి నీరు అలా వస్తూ ఉంటే నీరింక రాలా. అద్భుతం. నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురించటం ప్రారంభించింది. లేత కొమ్మలు లేత కొమ్మలు వేసిందట. ఆ మొద్దు మరలా అదే స్థానంలో మహావృక్షంలాగా మారిపోయిందట. ఆమేన్. ఈ చెట్టు ఎవరో, అసలు ఈ చెట్టు ఎందుకు నరకబడింది, ఈ వేర్లు కుళ్ళిపోవటం ఏంటి, కుళ్ళిపోయిన మొద్దయిపోయిన ఆ చెట్టును మరలా బ్రతికించిన ఆ నీటి వాసన ఏంటి,
లేఖనాల్లో చూద్దాం. నిజంగా చూడండి, నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురుస్తుందా అనే దానికి ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇది 100 సంవత్సరాల క్రితం చెట్టు అంట, ఎండిపోయింది. 100 సంవత్సరాల తర్వాత కూడా నీటి వాసన తగిలితే 100 సంవత్సరాల తర్వాత మరలా అది బ్రతికిందంట. దేవుని వాక్యం ఎంత యథార్థమో చూడండి, ఎంత యథార్థమో చూడండి. అందుకని నేను మొన్ననే చెప్పే కదా, దేవుని మాట 7 మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములు అని వాక్యులు రాసి చూశారు కదా. వీడియో చూడండి. 100 సంవత్సరాల తర్వాత అది బ్రతికిందట. సరే, ఇప్పుడు వాక్యం. దేవుని యొక్క వాక్యం మనిషిని చెట్టుతో పోల్చింది. దావీదు గారు అంటాడు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నెబుకద్నెజరు రాజుకు పెద్ద చెట్టు కళ్ళొస్తుంది. దానియేలు చెప్తాడు, రాజా ఆ చెట్టు నీవే అని అంటాడు. సో చెట్టు మనిషికి సాదృశ్యకంగా ఉంది, రైట్? ఒకప్పుడు మా కుటుంబం ఎంత గొప్పగా ఉండేదోనండి. ఒకప్పుడు నా బ్రతుకు ఎంత గొప్పగా ఉండేదోనండి. ఇప్పుడు ముద్దయిపోయింది అన్నట్లుగా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? ఇది మళ్ళను గురించి రాయబడిన మాట. సరే, ఇంత పచ్చటి చెట్టు నరకబడింది. దైవజనమా, పరలోకం నుంచి దిగి వచ్చిన గొడ్డలి మొదలు వరకు దాన్ని నరికేసింది. గొడ్డలి దేనికి గుర్తయి అంటే దేవుని తీర్పుకు, దేవుని పరీక్షకు గుర్తు. ఒక వ్యక్తి దేవుని ఉగ్రత అనే గొడ్డలి చేత, దేవుని శిక్ష అనే గొడ్డలి చేత నరకబడటానికి 2 కారణాలు. ఒకటి పాపం, రెండవది దేవుని పరీక్ష. విన్నారా? ఒకటి, దావీదు నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు కదా. బత్షెబతో పాపం చేసిన తర్వాత నా సారము వేసవి కాలంలాగా ఎండిందైపోయింది అయ్యా అంటాడు. నెబుకద్నెజరు గర్వించక మునుపు బాగానే ఉన్నాడు. గర్వం అనే పాపం ఎప్పుడైతే తనలో ప్రవేశించిందో నేలమట్టుకు నరకబడ్డాడు నెబుకద్నెజరు కదా. దైవజనమ, ఒకటి పాపం వలన మనం నరకబడతాం. తమ్ముడు, ఎప్పుడు ఏ విషయంలో కూడా నువ్వు గర్వించొద్దు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు, ఇచ్చిన దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. ఆ కారు, ఆ కారును ఏ దేవుడు బహుమానంగా ఇచ్చాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండాలి. ఒకప్పుడు ఆటో ఛార్జీకి కూడా గతిలోనే ఉన్నాయ్యా, ఆర్టీసీ బస్సు మీద వెళ్ళటానికి కూడా గతిలోనే ఉన్నాయ్యా. అలాంటి స్థితిలో నా దేవుడు నన్ను కనికరించి ఈ స్థితిలోకి లేవనెత్తాడని ఈ స్థితినిచ్చిన దేవుని బట్టి మనం అతిశయించాలి. కానీ కలిగిన స్థితిని బట్టి మనస్సులో కూడా అతిశయించదు. అతిశయించవా నరకబడతావు. దావీదా దావీదా నువ్వెందుకు నరకబడ్డావు? అక్రమ సంబంధంలో అడుగుపెట్టానయ్యా, నరకబడ్డా. తమ్ముడు, ఒకసారి ఆలోచించు. ఒకప్పుడు నా బ్రతుకు ఎంత బాగుండేదోనండి అన్నట్లుగా నీ స్థితి ఉండి ఈరోజు నరకబడిన స్థితిలోకి ఒకవేళ వెళితే పాపం వల్ల నువ్వు నరకబడ్డావేమో ఆలోచించు. అందరూ పాపం వల్లనే నరకబడ్డారు, దేవుని పరీక్ష వలన కూడా నరకబడతారు. ఇప్పుడు యోబు తాను ఒక చెట్టు లాంటి వాడు కదా. ఓ రకంగా ఈ మాట యోబును గూర్చి యోబే రాసుకుంటున్నాడు. మహావృక్షంలాగా ఉండే యోబు ఇప్పుడు ముద్దయిపోయాడు, చీకిపోయింది, వేర్లన్నీ కుళ్ళిపోయినాయి. విన్నారా? దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు. అన్నీ ఇచ్చినప్పుడు నన్ను స్తుతించాడు, ఇప్పుడు అన్నీ తీసేసిన తర్వాత నన్ను స్తుతిస్తాడా లేదా? దేవుడు కొన్నిసార్లు పరీక్ష కొరకు మనల్ని నరుకుతూ ఉంటాడు. అయితే దైవజనమా, నరకబడి మొద్దయిపోయినటువంటి ఆ మొద్దుగానే మిగిలిపోతుందా? నో.
సారీ, నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురిస్తుంది అని రాసింది కదా. ఏంటా నీటి వాసన? ఆలోచించు. పాపం వల్ల నువ్వు నరకబడితే, దేవా నా పాపం వల్లనే నేను నరకబడ్డానయ్యా, నన్ను క్షమించు, మరొక అవకాశం నాకు దయచేయ్యా, ఇంకొకసారి నీ దయ చూపించయ్యా అని కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కృప అనే నీరు ప్రవహించుకుంటూ నిన్ను దర్శించక మునిపే మరలా నువ్వు చిగురించేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. కాదా? మనిషి నరకబడ్డాడు. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. ఎవరు మనిషి? మహారాజు అయిన హిజ్కియా కుమారుడు బబులోను రాజ్యానికి చెరగా కొనిపోబడ్డాడు. కొన్ని నెలల పాటు చెరసాలలో ఖైదీగా మగ్గిపోయాడు. చెరసాలలో పడిన తర్వాత తాను కొనపడి దేవుడైన యెహోవా సన్నిధిలో పశ్చాత్తాపడుతూ బతిమాలుకుంటూ ప్రార్థన చేశాడట. నా బుద్ధిహీనతే నేను నరకబట్టానికి కారణమైందయ్యా, నా వెర్రి ప్రవర్తనే నేను నరకబట్టానికి కారణమైందయ్యా. ఒక భక్తిపరుడు కడుపును పుట్టిన నేను, నా తండ్రి ఎంత భక్తిపరుడో ఆయనకు అవమానం తెచ్చేటట్లుగా నేను బ్రతికేనయ్యా, అయ్యా నన్ను క్షమించు, మరొక అవకాశం దయచేయ్యా, మరొక అవకాశం దయచేయ్యా. దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు విడిచాడో ఆకాశమందలి దేవుడు ఎరుగుదురు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు విడుస్తున్నాడో దేవుని కృప అనే నీరు ప్రవహించుకుంటూ మనిషిని దర్శించింది, చెరసాల బంధకాలు తెంచింది, సంఖ్యలను తెంచాడు. చెరసాలలో నుండి మరలా సింహాసనానికి నడిపించి 55 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా యోధా రాజ్యాన్ని ఏలుబడి చేసే కృపగల దేవుడు అనుగ్రహించాడు. ఒకప్పుడు చూసిన వాళ్ళంతా అనుకున్నారు మనష్షే గారి చరిత్ర అయిపోయింది, ఇక వీడికి గతి లేదు, అయిపోయింది వీళ్ళ జీవితం, నరకబడిపోయాడు అని అందరూ అనుకున్నారు. నిన్ను చూసి కూడా ప్రజలు అలాగే అనుకుంటున్నారా? ఒకప్పుడు వీళ్ళ కుటుంబం ఎంత బాగుండేదో, ఆరిపోయిందిరా వీళ్ళ దేపం, అయిపోయిందిరా వీళ్ళ కుటుంబం, ఇక అయిపోయిందిరా వీళ్ళ సంసారం అన్నట్లుగా వెకిలిగా ఎగతాళిగా గుసగుసలాడుతున్నారా? వాళ్ళు గుసగుసలాడటమే కాదు, నీ పరిస్థితి చూసినా ముద్దయిపోయిందయ్యా, మరో గతి నాకు లేదయ్యా, ఇక వేర్లు కూడా కుళ్ళిపోయినాయి, మరలా నేను తిరిగి చిగురింప చేస్తాను, మరలా నేను తిరిగి చిగురిస్తాను, నా బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పుకోవడానికి నాకు ఆధారం లేదయ్యా అన్న స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావా? నీ తండ్రి హిజ్కియాలాగా మంచి భక్తిపరుడై ఆ తండ్రి పేరుకు చెడ్డ పేరు తెచ్చే మనష్షేలాగా నువ్వు బ్రతుకుతున్నావా? తమ్ముడా, నా తండ్రి భక్తి, నా తల్లి భక్తి, నేనెంత భక్తిహీనుడిగా బ్రతికా, నా శాపానికి నా కన్నీటికి ఈ భక్తిహీనతే కారణమని ఒకవేళ కుమిలిపోతున్నావా? నాకు మరొక అవకాశం లేదు అని అనుకుంటున్నావా? సెకండ్ ఇన్నింగ్స్ నీకు ఉంటుంది. ఆమేన్. మరొక అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, మనుష్యలాగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే నీటి వాసన మాత్రము చేత. ఇందాక వీడియో చూశారు కదా, 100 సంవత్సరాల తర్వాత అది 100 సంవత్సరాల తర్వాత అది మరలా బ్రతికింది. నేనంట ఆ చెట్టును దేవుడు ఎందుకు బ్రతికించాడో తెలుసా? 100 సంవత్సరాల తర్వాత నీకు చెప్తున్నాడు, నువ్వు చిటికిపోయి నలిగిపోయి 20-30 సంవత్సరాలు అవుతున్నా దాన్ని బ్రతికించినట్లుగా నిన్ను బ్రతికిస్తాను అంటాడు. ఆమేన్.
ఆ చెట్టు చిగురించినట్లుగా నిన్ను దేవుడు చిగురింప చేస్తాడు. అయితే దేవుని కృప, దేవుని దయ అనే నీటి వాసన నీకు తగలాలంటే పశ్చాత్తాపపు కన్నీరు, పరితాపపు జీవితం నీలో ఉండాలి. మనుష్యను కరుణించిన దేవుడు, తమ్ముడా నిన్ను దేవుడు కరుణించునుగాక. ఈ మాట నీ జీవితంలో దేవుడు రూఢిపరచునుగాక. రెండవది, దేవుని పరీక్ష వల్ల నరకబడతామని చెప్పాం కదా. ఒకవేళ అయ్యా నాకు తెలిసినంత వరకు భక్తిగా బ్రతుకుతున్నా, ఏవో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు, అయినా నేను ఎందుకు నరకబడ్డా? తమ్ముడా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. యోబును పరీక్షించలేదా? చెప్పు. యోసేపును పరీక్షించలేదా? చెప్పు. మోషేను దేవుడు పరీక్షించలేదా? 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో పెట్టి భక్తిగా బ్రతికిన నరకబడ్డానయ్యా. ఇది పరీక్షా కాలం. మొద్దు కనపడుతుందా? భయపడకు. వేర్లు కుళ్ళిపోయాయా? కలవరపడకు. చివరికి చీకిపోయినట్లుగా అనిపించిందా? దిగులు పడకు. ఈ స్థితిలో ఉన్న నీవు యోబును గుర్తుకు తెచ్చుకొని యోబులాగా దేవుని స్తుతించడం ప్రారంభించు. ఆమేన్. యోబులాగా దేవుని స్తుతించడం ప్రారంభించు. యోబు అంటాడు, వృక్షము నరకబడి దాని మొద్దు పాతదైపోయి దాని వేర్లు చీకినయని. జరిగింది నిజమే. నీటి వాసన చేత అది మరలా చిగురించును కదా అని అంటున్నాడు కదా. ఇది యోబు రాసిన మాట. నువ్వు కూడా నరకబడ్డా నిజమే, ఎండిపోయే నిజమే, ముద్దయిపోయే నిజమే. ఒకనొక రోజు మరలా నా దేవుడు నన్ను దర్శిస్తాడు. మొద్దుగా ఉన్న నేను మహావృక్షంలాగా మరలా మారుతాను. ఎక్కడ మొద్దులాగా ప్రజల ఎదుట కనపడ్డానో మరలా అక్కడ మహావృక్షంలాగా దేవుడు నన్ను మారుస్తాడు. కోల్పోయిన వైభవాన్ని మరలా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన వైభవం కంటే రెట్టింపు వైభవం నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. మంచి రోజులు వస్తాయి. సాతానా, నువ్వు చూస్తావు. మేలైన దినాలు వస్తాయి. నా శత్రువా, నువ్వు చూస్తావు అని యోబులాగా విశ్వాసపు మాట నోటితో మాట్లాడుతూ ప్రభుని స్తుతించు. ఆమేన్. నీటి వాసన, దేవుని కృపని నీటి వాసన. కృపను నీరుతో ఎందుకు పోలుస్తామో తెలుసా? నీరు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు కదా. నేను పెట్టే సామెత అంటే తెలుసా? నీరు పల్లమెరుగు, కృప దీనుణ్ణి ఎరుగుతుంది. కృప దీనుణ్ణి ఎరుగుతుంది. ఎక్కడా దేవుని మీద సనక్కుండా, ప్రభా విశ్వాసపు మాట మాట్లాడతా, నిన్ను నువ్వు శపించుకోకుండా, సైతానుగా నా జీవితం నాశనం చేసి ఇక అయిపోయింది నా పని అని నువ్వు అనకుండా యోబు మాట్లాడినట్లుగా మాట్లాడు. మరలా అది చిగురుస్తుంది, లేత కొమ్మలు వేస్తుంది, పూర్వపు వైభవం వస్తుంది. యోబులాగా మాట్లాడు. యోబు మాట్లాడిన మాటలు దేవుడు ఆలకించి ఆయన కృపతో, దేవుడు నీళ్ల వంటివాడు, నీరు చిగురింపజేసేది కదా. ఎండిన బ్రతుకులను, మోడైపోయిన బ్రతుకులను చిగురింప చేసేది కదా. ఆ జీవజలపు ఓటే నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుడు దర్శించాడు, యోబుకు పూర్వపు వైభవం ఇచ్చాడు. అంతేనా? పూర్వపు వైభవం కంటే రెట్టింపు వైభవాన్ని ఇచ్చాడు. యోబు దేవుడే నీ దేవుడు. నరకబడిన ఓ తమ్ముడా, మొద్దులాగా మిగిలిపోయిన ఓ చెల్లి, మోడైపోయిందయ్యా నా బ్రతుకు, విలపిస్తున్నా ఓ అమ్మ, ఓ నాన్న, తమ్ముడా, మరలా నువ్వు చిగురించబోతున్నావు. మరలా నువ్వు చిగురించబోతున్నావు. నిన్నొక మహాసైన్యులాగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రవచనమెత్తి మాట్లాడు. దేవుడు ఆ కృపతో మనల్ని దర్శించునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రం. ఈ చక్కటి వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మొద్దుగా ఉండదు, మహావృక్షం అవుతుంది. ఆ మాట, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక. ఈ మాటలు యేసు నామం పేరిట
మీరు స్థిరపరచుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.